హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అలీ అండ్ తేజు ఛానల్. ఈరోజు సరికొత్త బ్లాగ్తో అయితే నేను ముందుకైతే వచ్చడం జరిగింది. ఈవేళ బ్లాగ్ వచ్చేసరికి చికెన్ ఆవకాయ ఎలా పట్టాలనేది చూద్దాం అనమాట. ఇంకా ఏమాత్రం నచ్చితే ఇంకా వీడియోకి అయితే ఎంటర్ అయిపోతుంది, సుత్తి ఏమాత్రం లేకుండానే. ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తున్నప్పుడు చూసారనుకోండి, మీరు చికెన్ ఇక్కడ మామూలుగా దంచట్లేదు. మా ఊళ్ళు అద్దరిపోయిన ఉప్పు కారం వేసి కలిపేస్తున్నారు చూడండి, పిసికేస్తున్నారు. ఎంతలా పిసుకుతున్నారంటే చికెన్ పాపం బతుకుంటాం అయితే కనుక పాపం ఏడు చేస్తుంది, నన్ను అలా చేస్తానని చెప్పి బతుకుంటేని. నాకైతే గనక ఇప్పటికి పిసికలు చూత్తలేక నేను కోడిగా పుట్టలేదు కాబట్టి నా జీవితం ధన్యమైందిరా బాబు అనిపిస్తుంది. ఇలా ధన్యమైందని ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు చూసినట్టయితే మీకు అనిపిస్తుంది కోడిగా మీరు ఆ కోడి ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుందో అనిపిస్తుంది మనకి. వీళ్ళు అయితే కనుక ఇప్పుడు నూనె వేస్తున్నారా బాబోయ్, ధనియాలు మసాలాలు ఏవేవి దంచుతున్నారో కూడా వీళ్ళకైతే తెలియట్లేదు. ఏం వేసారో కూడా అర్థం కాలేదు నాకు అసలు. దాని అయితే మిక్సీ కూడా వేస్తున్నారు మా వైఫ్ అయితే కనుక. ఇది లాస్ట్ నుంచి చూసి బాగా కుళ్ళిపోతుంది చూడండి ఒకసారి. నన్ను చూసి ఎలాంటి డొక్కులు ఎత్తే చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం దంచిది ఎక్కువ, ఉడక మూసేది ఎక్కువ. ఇది మిక్సీ చేసింది మొత్తం ఉడక మూసేస్తూనే ఉంది కింద మొత్తం కూడా. ఉడక మూసిందే కాకుండా ఇప్పుడు చూసారనుకోండి, చికెన్ అయితే ఉడకబెడుతున్నారు కదా, స్మెల్ మాత్రం అదిరిపోతుంది మొత్తం మాత్రం. ఇలాగా చూసారనుకోండి మీరు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నారు మా ఊళ్ళు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ కూడా వేస్తున్నారు అన్నమాట మా ఊళ్ళు. కానీ సందికోళ్ళని వేసుకుంటే చాలా టేస్ట్ వద్దని చెప్తున్నాను. అంటే నేను మూసుకో సందికోళ్ళని ఎక్కడన్నా తెచ్చి సందికోళ్ళ మీద నువ్వు రుబ్బు అన్నారు. నోరు మూసుకొని అయితే పక్కకి వెళ్ళిపోయి అక్కడ నుంచి అప్పటికి నువ్వు 2 చేతులు జోబులు పెట్టుకుని ఎక్కడ నడుచుకుంటే ఇలా వెళ్ళిపోయాను. వీళ్ళు పేస్ట్ చేసేసారనమాట మన వాళ్ళు. ఇప్పుడు మరిగిపోయే చికెన్ మరిగి చికెన్ ఉంది. ఆ చికెన్ చూస్తుంటే వాసన వస్తుంది, అదిరిపోయింది కదా. ఇప్పుడు నూనె వేస్తున్నారు, చికెన్ అయితే ఫ్రై చేయబోతున్నారు అనమాట మన వాళ్ళు. చికెన్ మొత్తం అయితే కనుక మరిగిపోయింది, నూనె మరిగిపోయింది. నూనెలో అప్పుడు ఏంటంటే చికెన్ వేసారు. ఆహా, బస మనం పొంగిపోతుంది నూనె చూసారనుకోండి. దీన్ని ఇలా ఫ్రై చేస్తూ వంటల్లోకి ఎప్పుడెప్పుడు తినేద్దామని అనిపిస్తుంది నాకైతే చికెన్ ఆవకాయ. నేనైతే అసలు ఆపుకోలేకపోతున్నాను మరి. ఆత్రం ఆగట్లేదు అసలు. చికెన్ వాసన స్మెల్ చూస్తుంటే ఆత్రం ఆగట్లేదు నాకు. ఇంకా అయితే కనుక ఇప్పుడైతే బాయిల్డ్ అయితే అయిపోయింది. ఇంకా పీస్ అయితే తినేద్దాం నోరు మాత్రం లాగేస్తుంది ఊరికని ఫుల్ కానీ. ఇంక ఎప్పుడు తిందాం అని వెయిటింగ్ అనమాట మనం. అంతేగాని ఇంక అసలు ఈరోజు ఇంకా వాసన మాత్రం గోల్డిష్ కలర్లో వచ్చింది చూసారు, ఎంత సెక్సీగా ఉందో చికెన్ పీసెస్. నెక్స్ట్ ఇదిగో మనం ఒక పీస్ అయితే తీసేసుకున్నాను. చూసాం కెమెరామెన్ అయితే కుళ్ళిపోతుంది అనమాట బాగానే. ఎందుకంటే దానికి పెట్టకుండా తినేస్తున్నానని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా అబ్బా దొరికేసింది కెమెరామెన్ దొంగ దొరికేసింది చూసారు ఎలా తినేస్తుందని. నేను తిన్నానని చెప్పి కుళ్ళిపోయింది కాకుండా అది కూడా తినేస్తుంది కెమెరామెన్ కూడా. తినేసి మరి ఇప్పుడు ఏం చేస్తుందంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనె వేసి వేపేస్తుంది కేసి. ఇది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె ఎందుకు వేస్తున్నారంటే నీకేం తెలుసు, వాటి గురించి పక్కకు పోన్నారు నన్ను. ఏంటో నాకు అర్థం కావట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు నానబెట్టరని. దీనైతే చికెన్లో వేస్తారనమాట ఇప్పుడు మన వాళ్ళు. ఓన్లీ దీన్ని ఎలా వేస్తారా అనుకున్నాను నేనైతే కనుక అసలు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేస్తాను, మసాలాలు అన్నీ దట్టంగా కలుపుతున్నారనమాట మా వాళ్ళు ఇప్పుడు. ఆహా, చూడటానికి అదిరిపోయింది కదా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. మసాలా స్మెల్ ఒకటి గుమ్మలు ఆడిపోతుంది. మసాలాలు ఒకటి వేత్తలోకి స్మెల్ ఒకేసి దిట్టమని తగిలింది ముక్కుకి. ఆహా, చికెన్ ఆవకైతే రెడీ అయిపోవాలి. వెంటనే ఒక పట్టు అనిపిస్తుంది నాకైతేని. ఫస్ట్ పీస్ మాత్రం నేనే తింటాను గైస్ ఇంతకని. ఇది మాత్రం తప్పేది. ఉప్పు కారం గ్లాసులు కారం వేసారు మా వాడు అయితే దెబ్బకి. ఆ గ్లాసులు కారం వేసారు మా వాళ్ళు. అసలు మామూలుగా లేదనమాట. కారం ఎర్రగా ఉంది, మంచి ఎర్రగా కమ్మగా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మంచి కమ్మగా ఉంటుంది అనుకుంటా పచ్చడి. ఇప్పుడు ఇంకా ఉప్పు వేసి కలిపేస్తున్నారు మా వాళ్ళకి కలపట్లేదు అసలు. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసారు. ఆయిల్ వేసి మొత్తం కలుపుతున్నారు గైస్. ఇంకా చూడండి పచ్చడి చూస్తుంటే నాకైతే నోట్లో నీరు ఊరిపోతుంది గైస్ అసలు. మొత్తం నీరు ఊరిపోతుంది నోట్లో అప్పుడు అసలు. కలర్ చూడుతుండండి ఎంతమంది నిమ్మరసం వేస్తారు గైస్. అబ్బా, నిమ్మరసం వేస్తూ ఉంటుంది గైస్. నిమ్మకాయ పిండుకుంటేనే తింటూ ఉంటేనే ఇంకా నిమ్మరసంతో ఇంకా ఎప్పుడెప్పుడు నా చేతిలోకి వచ్చేద్దా బీస నేను ఎదురు చూస్తున్నాను పక్కన నుంచుని. ఏమవుద్దో చూద్దాం. అస్సలు ఇంకా నోరు అయితే ఆగట్లేదు నాకు. నోరు ఊరిపోతుంది, నోరు నీళ్ళు కారిపోతుంది. ఇంకంత మంచి వాసన గుమ్మలతోటి అద్దరిపోతుంది. ఇంకా పీస్ అన్న చేతికి వచ్చే టైం అయితే అయిపోయింది ఇంకా. కానీ నా చేతికి అయితే రాలేదు.